సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. కాకపోతే బండ్ల గణేష్ గారికి పాపము రాజకీయాలు వచ్చినట్టు లేవు కదా. ఎవడండి చెప్పింది రాజకీయాలు వచ్చినట్టు లేదండి అని? మీరే అన్నాడు ఇంత అన్నాడు అనేది ఒక సాంగ్ ఉంది కదా ఒకటి. కాదన్న, రాజకీయాలు వచ్చి లేదనే మాట నువ్వు ఎట్లా మాట్లాడుతావు? అవును, కాంగ్రెస్ పార్టీలో గత 2018 వరకు పోటీ చేయలేదు. అయిపోయి టికెట్ వచ్చేసి గెలుస్తున్నాను అయిపోయా మొత్తం మేమే మెజార్టీ ప్రభుత్వంలోకి వస్తున్నాము అని ఢిల్లీకి చక్కర్లు కొట్టారు కదా. హైదరాబాద్ ఢిల్లీ చిట్ట చివరికి ఏమైంది? మీకు టికెట్ ఇవ్వలేదు, ఇస్తే ఓడిపోయేవాడిని. అది బెటర్, ఇది బెటర్. గెలుస్తానన్నారు మీరు, అధికారంలోకి ఆ తర్వాత దూరంగా ఉన్నారు. దూరంగా లేదు, దూరంగా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏమి లేదు కదా. దూరం ఫస్ట్ నువ్వు అభిమానం వేరు, రాజకీయాలు వేరు. నువ్వు నంబర్ 1. నంబర్ 2 నువ్వు అన్న ఫోన్ వచ్చింది మర్చిపోయాను, కాంగ్రెస్ అది రాజకీయాల్లో కలిసి రావట్లేదు అన్నాడు. అది తప్పు. సోదరు రోజా 2 సార్లు ఓడిపోయింది పోటీ చేసి ఎమ్మెల్యేగా, ఇప్పుడు మంత్రి అయ్యింది. ఓడిపోయినంత మాత్రం రాజకీయాల్లో దెబ్బతిన్నట్టు అట్లా ఏమనుకోదు. ప్రతి ఒక్కడికి ఓడిపోవటాలు గెలుపులు సహజం. ఎవరో కొందరు అతీతులు ఉంటారు ఎప్పుడు గెలిచేవాళ్ళు, వాళ్ళ గురించి నేను మాట్లాడను. కానీ ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద ఓడిపోయినంత మాత్రం రాజకీయ దరిద్రం కాదు. రాజకీయం ఒక పోరాటం, ఒక ప్రయత్నం, ఒక కమిట్మెంట్, ఒక నమ్మకం. ఎవడిష్టం వాడదండి. కొందరికి రాజకీయాలు ఇష్టం ఉంటుంది, కొందరికి వ్యాపారాలు ఉంటుంది, కొందరు నీలాంటి జర్నలిజం ఇష్టం ఉంటుంది. ఎవడిష్టం వాడది దానికి. నేను ఏ ఎన్నికల్లో పడి ఒక పార్టీని, నేను కాంగ్రెస్ పార్టీలో ఉండగా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. రాజశేఖర్ 2004 నుంచి 2014 మేము అధికారంలో ఉన్నాం. మళ్ళా ఇదే మాట్లాడతారండి. రాజశేఖర్ గారు 2014 వరకు లేరండి. 2004 నుంచి 2009 వరకు. 2009 సీఎం అయినాక రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. లేరండి, అవన్నీ మాకు తెలుసండి. నువ్వు పుల్లలు పెట్టకండి, నువ్వు ఏదో ఇరికియాలని నా ట్రోలింగ్ కోసం చేయకండి. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల 2014లో కానీ రెండోసారి కానీ ఆయన దయ వల్ల, ఆయన పోరాట పత్యం వల్ల అధికారంలోకి వచ్చింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది, విభజిత ఆంధ్రప్రదేశ్. అదే 2014లో ఇక్కడ తెలంగాణలో 2014 వరకు అంటున్నా నాగరాజు. 2014 అన్నారు మీరు, వరకు అనలేదు. కొద్దిగా మీరు యాసప్రాస బాగుంటది కానీ వరకు అనేది చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతున్నాయి. నువ్వు చిన్నపిల్లాడి శాస్త్రాలు మానేసి సిన్సియర్ గా మాట్లాడన్నా. కాదు 2014 వరకు ఇక్కడ పులిస్ స్టాప్ పెట్టారు. ఇది కరెక్ట్ కాదు. నువ్వు చిన్నపిల్లాడు వ్యవహారాలు చేయమాక. ఇంటర్వ్యూ చేస్తే సింహంలా అడుగు, నేను సింహంలా చెప్తా. అక్కడ పులిస్ స్టాప్ పెట్టలేదు, ఇక్కడ 2014 వరకు అన్నా. ఇప్పుడు ఇంతకుముందు నేరం చేశానా? ఇంతకుముందు మర్డర్ చేశానా? మరేంది వరకు ఏందన్నా? రాజశేఖర రెడ్డి గారు రెండోసారి అధికారం తీసుకొచ్చిన సంగతి మాకు తెలియదా? మరి ఏందండి నువ్వు మాట్లాడే మాటలు? మాట్లాడు, అడుగు. నేను చక్కగానే అడుగుతున్నాను. ఓకేనా, సరే. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే మళ్ళా తర్వాత నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అతను ఈ రాజకీయాలకు నేను దూరము, రాజకీయాలకు సంబంధం లేదు నా ఇంటర్వ్యూలోనే అన్నారు. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీకి దూరం ఎక్కడైనాను, నేను రాజకీయాల్లో ఉన్నానని ఈరోజు అంటున్నారు కదా. మీరు ఇంతకు రాజకీయాల్లో ఉన్నారా లేదా? ఉన్నారా? ఒక క్రియాశీలకంగా లేదు, ఒక అభిమానిగా, ఒక పార్టీ అభిమానిగా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అభిమానిగా, కాంగ్రెస్ పార్టీ అభిమానంగా ఉన్నారు. టైగర్లు ఏమో టీఆర్ఎస్ లో ఉన్నారు. అప్పుడు ఇక్కడేమో సింహం ఉంది. ఇక్కడ సింహాలు ఇక్కడ ఉన్నాయి. అక్కడ టైగర్ ఉంటే ఇక్కడ సింహం ఉంది. రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ. ఓకే, అయితే ఇక్కడ సింహము, అక్కడ అడవిలో ఒక టైగర్ ఒకటే ఉంటదన్న, సింహం కూడా ఉంటదన్న. ఓకే, మరి బలవంతుడు ఎవరు ఇక్కడ? ఏ రోజు ఏమవుతుందో ఎవరికి తెలియదు. అదే రాజకీయం. ఇక్కడ టైగర్ లైన్ అసలు ఏది? అరే అన్ని బలం, ఏ పరిస్థితికి ఆ పరిస్థితి బలమేనన్నా. ఓకే, ఒక రోజు ఒకటే బలం. ఒక రోజు ఇండియా గెలుస్తుంది, ఒక రోజు పాకిస్తాన్ గెలుస్తుంది. ఇదే కదా నాలుకకు నరం లేకుండా మాట్లాడే భాష. ధైర్యంగా చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఏమి తెలంగాణలో ఎవరు బలవంతుడు? ధైర్యంగా చెప్పండి. ఈ రోజు ప్రస్తుతానికి టీఆర్ఎస్ బలంగా ఉంది, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ బలం అవుద్ది. రాసుకో, అంతేనా స్వామి? మరి ఈ రోజు బలంగా ఉన్నది భవిష్యత్తులో ఎందుకు ఉండదు? అన్న అటు ఇటు గారి మాట్లాడకన్నా. ఈ రోజు బలంగా ఉంది, రేపు ఎందుకు ఉండదు అంటే కారణాలు చెప్పండి. ఎందుకు వీక్ అవుతుంది? భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీయే 10 ఏళ్ల నుంచి అధికారం కోసం దాహదాలాడుతూ గోల్డ్ స్పూన్ లో పుట్టిన రాహుల్ గాంధీ, మోతీలాల్ నెహ్రూ ముదిమానోడు, జవహర్లాల్ నెహ్రూ ముదిమానోడు, ఇందిరాగాంధీ మనోడు, రాజీవ్ గాంధీ కొడుకు, వాళ్ళ వంశం అంతా ప్రధాన వంశం రోడ్డు మీద తిరుగుతున్నాడు ఇవాళ పాపం. నువ్వు అంటే మన చేతుల్లో ఏది ఉండదు. పాదయాత్ర చేస్తున్నాడు, పాదయాత్ర జోడాలి, వేరే విధంగా తిరగడం లేదు ఆయన పాపం. అరే చెప్తున్నా, ఆస్తులు పోగొట్టుకొని తిరగటాను. ఇయే జనంలో తన
తన వంశం గురించి చెప్పుకోవడం, తన పార్టీ గురించి చెప్పుకోవడానికి, తన దేశం గురించి చెప్పుకోవడానికి, తన కష్టం చెప్పుకోవడానికి. అంతకని ఎవడేది నెక్స్ట్ ఏం వస్తుంది, రేపు నువ్వు బయటికి పోతే కారే గుద్ది రావచ్చు. మరి ఇప్పుడు మీరే అన్నారు కదా, అరే ఇప్పుడు రేపటి TRS జగన్ బాగుంది దేవుడు కదా, వానా? కాంగ్రెస్ బాగుంటది అంటున్నారు కదా. ఆశ, ఆలోచన, మనం ప్లాన్ వేస్తాం, భగవంతుడు మాస్టర్ ప్లాన్ వేస్తాడు. మన ఆలోచన ఇది. నెక్స్ట్ కాంగ్రెస్ అధికారంలో రావాలని నాకు ఉంది. ఓకే, వస్తుందో రాదో జనం నిర్ణయిస్తారు. ఓకే, అంతే. దానికి ఏదో పెద్ద రాకెట్ కాంగ్రెస్ అన్నావేంది, ఇట్టన్నావేంది, దీనికి అన్నావేంది అంటావేందన్నా.